న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ట్రాఫిక్ నిబంధనలు పాటించే మహిళలకు చీరలు అందజేసిన ట్రాఫిక్ పోలీసులు. జగిత్యాల రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఏసీబీ దాడులు. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు. సంగారెడ్డి జిల్లా గుబ్బ కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లో అగ్ని ప్రమాదం. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ సురేఖ. ఇక వివరాలకు వెళ్తే రుచివేదిక రెస్టారెంట్ బ్యాంక్ హాల్ వెజ్ నాన్ వెజ్ను ప్రారంభించిన పాణ్యం శాసనసభ్యురాలు గౌర్చరితారెడ్డి, డిప్యూటీ మేయర్ రేణుకారెడ్డి, కార్పొరేటర్ కైప పద్మలతారెడ్డి, కేవీ సుబ్బారెడ్డి, ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవీ సుబ్బారెడ్డిలు. రుచికరమైన టీ, కాఫీ, టిఫిన్ ప్యూర్ వెజ్ రుచివేదికలో ఉంటుందని, రుచికరమైన వెజ్ నాన్ వెజ్ రుచివేదిక రెస్టారెంట్లో ఉంటుందని ఎమ్మెల్యే గౌర్చరితారెడ్డి, డిప్యూటీ మేయర్ రేణుకారెడ్డి, కార్పొరేటర్ కైమ పద్మలతారెడ్డి, కేవీ సుబ్బారెడ్డి, ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనంటే వాళ్ళందరికీ అభిమానం చాలా ఎక్కువ. క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, ఏదైనా దాంట్లో ఏం కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఫస్ట్ మాది కేసీ శివారెడ్డి స్వీట్స్ సిన్స్ 1978 నుంచి ఎస్టాబ్లిష్డ్ అయి ఉంది ఆల్రెడీ. దాన్ని మేము ఒక క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అదే క్వాలిటీలో మాకు అభిమానిస్తున్నారు తీసుకునే వాళ్ళందరూ కూడా. దాన్నే ఒక ఫుడ్ అండ్ రెస్టారెంట్ ఫీల్డ్లో కూడా రావాలనేసి దాన్ని మాకు చాలా ఇంట్రెస్ట్ ఫుడ్ ఇదేంటి కాబట్టి దాంట్లో కూడా మేము సక్సెస్ అవ్వాలనే దాంతో అథెంటిక్గా ఉండాలి, మన తెలుగు రుచులు రావాలి అందరికీ, ఈ కలర్స్ అనేటివి ఇవన్నీ ఏవి వాడకుండా ఇది ఉండాలనే దాంతో మేము దీన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఒక మహిళను స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అందరూ ఆదరించాలని. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు నగరంలోని బళ్ళారి చౌరస్తా 4th టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన కొత్తగా రుచి వేదిక అనే మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ఓపెనింగ్ కావడం జరిగింది. దీనికి ఓనర్గా శివారెడ్డి స్వీట్స్ శ్రీనివాసరెడ్డి గారి సతీమణి మల్లిక గారు వ్యవహరిస్తున్నారు. ఒక మహిళగా ఆమె ఇంత వినూత్నంగా కొత్త రుచులతో రెస్టారెంట్ స్టార్ట్ చేయడాన్ని నేను కూడా మరొక మహిళగా చాలా అభినందిస్తున్నాను, ప్రోత్సహిస్తున్నాను. ఇక్కడికి వచ్చి అన్ని ఐటమ్స్ టేస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రెస్టారెంట్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వీళ్ళు ఎక్కడే కానీ ఫుడ్ కలర్స్ కానీ ఎటువంటి కెమికల్స్ కానీ వాడరు. అంతేకాకుండా ఆరోగ్యానికి మేలు చేసే విధంగా గానుగ నూనెలనే వాడతామని తెలియజేయడం జరిగింది. హెల్త్తో పాటు మంచి రుచులు ఆస్వాదించాలంటే ముఖ్యంగా నాటుకోడి పులుసు, అలసంద వడ ఇవి వీళ్ళ స్పెషాలిటీ అని చెప్తున్నారు. ఇలాంటి టేస్ట్లన్నీ పిల్లలు పెద్దలు ఇక్కడికి వచ్చి తీసుకొని ఆస్వాదించి తమ యొక్క ఆనందాన్ని పొందగలని కోరుకుంటూ మళ్ళీ అందరూ కూడా విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. పద్మలతారెడ్డి, 17వ వార్డు కార్పొరేటర్. బళ్ళారి చౌరస్తా సమీపంలో 4th టౌన్ స్టేషన్ పక్కన రుచి వేదిక అనే ఒక మల్టీ క్విజిన్ రెస్టారెంట్ని ఈరోజు మల్లిక గారు ఓపెన్ చేయడం జరిగింది. నిజంగా ఒక మహిళ అయ్యుండి తను ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయడం ఇప్పుడు నిజంగా ఒక ప్రథమం అని చెప్పొచ్చు. అలాగే ఆమె రెస్టారెంట్ కంటే ముందు శివారెడ్డి స్వీట్స్ కూడా ఆమె నడుపుతుండడం విశేషం. నిజంగా మహిళగా ఆమెని అభినందిస్తున్నాను. అలాగే ఈ రెస్టారెంట్లో చాలా
రుచులు అంటే ఒక వేదికగా చెప్పనున్నారు కాబట్టి ఆ రుచులు కూడా మేము ఈరోజు టేస్ట్ చేయడం జరిగింది. చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ స్పెషల్స్ ఏవంటే నాటుకోడి పులుసు, అలసంద వడ అని చెప్పారు. నిజంగా అంటే ఒక అథెంటిక్ ఫుడ్. మనకి ఈ రాయలసీమ స్పెషల్ ఏంటంటే నాటుకోడి పులుసు, అలాగే అలసంద వడ అని మనం అందరం చేసుకుంటాం. అలాగే ఇక్కడ అథెంటిక్ ఫుడ్గా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. నిజంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఈ రెస్టారెంట్కి అందరూ ఫ్యామిలీ పరంగా వచ్చి వాళ్ళ సంతోషాన్ని ఇక్కడ సంతోషాన్ని ఫుడ్ ద్వారా అనుభవించాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా ఆగస్టు 9వ తేదీన జరగబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో 9 తీగల ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. కన్వీనర్ ఆలంబాబు మరియు గంజి రాజన్న, గంట సత్యం, జేక శేఖర్, పెద్ది భార్గవ్, జంగు హనుమంత్, కనకరాజు, సంజీవ్ మరియు ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 9 తెగల ఆదివాసీ నాయకులు అందరం కూడా ఈరోజు మంచిర్యాల హెడ్ క్వార్టర్గా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మన అన్న ఆలం బాపు గారి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ప్రజానాయకులు, ఆదివాసీ నాయకులు, ప్రజలందరూ కూడా అందరి సహకారంతో ఇవాళ మంచిర్యాల జిల్లాలో భారీగా ప్రజలందరితో ఒక ర్యాలీగా నిర్వహించుకొని లక్ష్మీపేట్ రోడ్లో ఉన్నటువంటి వైశ్య భవన్లో ఒక సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సభకి 9 తెగలకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ఈరోజు మంచిర్యాల జిల్లాలో తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క ఆదివాసీ తెగలు 9 తెగలు ఏవైతున్నాయో ఇవన్నిటిని కూడా మంచిర్యాల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని సంస్కృతులు మన ప్రపంచానికి తెలియదర్చే విధంగా ఈరోజు ప్రతి ఉమ్మడి జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి మన ఆదివాసీ నాయకులు, ప్రజలు, గిరిజనేతలు అందరూ కూడా ఈరోజు వచ్చి పాల్గొని ఈ యొక్క పండుగను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటాను. బోనం ఎత్తిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్తపల్లి గ్రామంలో దండెమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా దండెమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం ఎత్తిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్తపల్లి గ్రామంలో దండెమ్మ తల్లి బోనాల జాతర సందర్భంగా మహిళలతో కలిసి దండెమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించిన టీపీసీసీ అధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి. భక్తులందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి ఈ రోజు బోనాల సందర్భంగా ఆ బోనాల తల్లి మన అందరినీ కూడా క్షేమంగా, హెల్దీగా, హ్యాపీగా ఉంచాలని కోరుకుంటూ మీ అందరికి కూడా ఇంకొకసారి మహిళలందరికీ ముఖ్యంగా నువ్వు ప్రభుత్వం ద్వారా మద్యం అమ్మితే స్కామ్ చేయడానికి ఏమీ తెలియని అమాయకుడిలాగా ప్రభుత్వమే మద్యం అమ్మితే స్కామ్ ఎలా జరుగుతుందని జగన్ అడుగుతున్నారు. వెంకటేష్ నాయుడు యారో నమకే గొత్తిల్లా 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 గొత్తు 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 అని మేము అంటున్నాం. తెలుసు 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 అని మేము అంటున్నాం. ఐ డోంట్ నో అంటున్నాడు. యూ నో అని మేము చెప్తున్నాం. ఎవడ్రా వెంకటేష్ నాయుడు?
మీ ఓడు కాదా? ఎవరు? రాజకేశ్వర రెడ్డి, వైఎస్ సుజాతారెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం. హూ ఇస్ రాజకేశ్వర రెడ్డి? ఈజ్ హీ నాట్ ది సన్ ఇన్ లా ఆఫ్ మిస్సెస్ వైఎస్ సుజాతారెడ్డి? మీ బంధువు కదా? కాదని చెప్పు. రాజకేశ్వరరెడ్డికి మాకు సంబంధం లేదు, మాకు బంధుత్వాలు లేవు అని చెప్పు. మీకు గుర్తుందా? ఆదాన్ డిస్టిలరీస్ లో ముప్పిడి అవినాష్ రెడ్డి గురించి ఒక 100 సార్లు చెప్పుంటా నేను. ఎవడయా వీడు? ఎవడయా ముప్పి అవినాష్ రెడ్డి? రాజకేశ్వరరెడ్డి తోడల్లుడో లేకపోతే కజినో? వీళ్ళ బంధువులు కదా మీకు? ఎట్ట చెప్తారా సంబంధం లేదనే? ఏమి ధైర్యం మీకు? ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని, మాకు సంబంధం లేదు, మాకు లిక్కర్ స్కామే జరగలేదు. ఎవరు తిన్నారే? మేము తిన్నాం డబ్బులా, మేము ఎక్కాం ఫ్లైట్ లా హీరోయిన్లతో. మేమేమైనా తప్పు చేయాలంటే అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నాడు మాకు, ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు. బెత్తం పట్టుకొని ఉంటాడు రెడీగా, ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి. మీరు ఏమనుభవించారా? రాసభోగాలు. అదేంది ఆ ఫ్లైట్ లేంది, ఆ ఎయిర్ క్రాఫ్ట్ లేంది. ఒక్కొక్కడు మామూలుగా స్పెషల్ ఫ్లైట్ లో పోతే ఎవరినో ఒకరిని తీసుకోబోతాం, ఒక్కడు పోతాడు ఫ్లైట్ లో. ఈ రోజు మేము అడుగుతున్నాం, వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి. ఏమని? లేదు, నాకు రాజకేశ్వర రెడ్డి ఎవరో తెలియదు, ముప్పిడి అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు, వెంకటేష్ నాయుడికి నాకు సంబంధం లేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ఎవరో తెలియదు, మిథున్ రెడ్డి నాకు ఎవడో తెలియదు. ఐ డోంట్ నో దీస్ పీపుల్, నాకు వీళ్లతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు. ఇంకా మీ పార్టీ పేరు కూడా చెప్పం కదా, చెప్పగలుగుతారా? వీళ్ళకి ఎవరికి వాటాలు రాలేదా? మళ్ళీ మాకు సంబంధం లేదు, సిగ్గు లేకుండా ఎలా చెప్తారు అని అడుగుతున్నా. విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటే, విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది, సారాయిలో డబ్బులు సంపాదించాము అని విజయసాయి రెడ్డి చెప్పిన తర్వాత మీకు అందరికి సంబంధం ఉన్నట్టే కదా, లేకుండా ఎట్టుంటది? ఒక్కసారి మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు మనస్సాక్షిని ఒక్కసారి అడగండి. ఆ మనస్సాక్షి చెప్పొద్దు మీకు, వద్దురా అని. కానీ మీరు ఎండ్రగా మేము చెప్తే మేమే మీ మనస్సాక్షి, ఈ ప్రెస్ రూమే మీకు మనస్సాక్షి. మీ వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రెస్ రూమ్ లో మాట్లాడిన మాటలు మీరు వినుంటే ఈ రోజు ఇంకొక 20-30 సీట్లు వచ్చిండు, మీకు వచ్చిండొచ్చేమో. కానీ మీరు వినలా, ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని. సో విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడికి లిక్కర్ స్కామ్ లో సంబంధం ఉంది అనేది విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ దుకాణాలు ఉంటే అసలు స్కామ్ ఎలా జరగద్ది అని అర్థమైంది మీకు? షాప్స్ ప్రైవేట్ వాళ్ళే కాదు కదా, అన్ని గవర్నమెంట్ షాప్సే కదా. ఈ గవర్నమెంట్ దుకాణాల్లో స్కామ్ ఎలా జరగద్ది అని అడుగుతుంది. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టింది 3 ఏళ్ల ముందరే. కరెక్ట్ గా మీ గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకేమో మీరు దుకాణాలు పెట్టారు, గవర్నమెంట్ దుకాణాలు. తమిళనాడు స్టేట్ లో నాకు తెలిసి 25 ఇయర్స్ 25 ఏళ్లుగా టాస్మాక్ షాపులు ఉన్నాయి. గవర్నమెంట్ షాప్స్ వచ్చి అక్కడ టాస్మాక్ షాప్స్ అంటారు. టాస్మాక్, ఈ టాస్మాక్ లో ఏ గవర్నమెంట్ షాపులు మీరు చెప్తున్నారు? 1000 కోట్ల మనీ లాండరింగ్ కేసు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారం ఇప్పుడు కేసులు పెట్టున్నారు. ఈడీ టాస్మాక్ మీద ఈ రోజు విచారణ చేస్తుంది. తమిళనాడు గవర్నమెంట్ షాప్స్ లో జరిగిన స్కామ్ ఇప్పుడు ఈడీ వెనకబడి ఉంది, తీస్తా ఉంది డేటా బయటికి. ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది నాకు, ఏమో మీరే తమిళనాడుకి పోయి మొత్తం తెలుసుకొని వచ్చి అక్కడ ఇంత జరుగుతుంటే మీరు ఇంత చేశారా అనే అనుమానం కూడా ఉంది. ఈ రోజు టాస్మాక్ షాప్, ఏ గవర్నమెంట్ షాప్స్ లో స్కామ్ ఎలా జరగద్దని మీరు చెప్తున్నారో పోయి టాస్మాక్ అని గూగుల్ చేస్తే మొత్తం డేటా వస్తుంది మీకు. ఎంత స్కామ్ జరిగింది, 1000 కోట్ల పైన ఈ రోజు ఈడీ ఛార్జ్ షీట్ వేసింది. అది కూడా కాకుండా వాళ్ళ ఎండి, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కూడా వీళ్ళు విచారణకు పిలుచున్నారు. ఈడీ వాళ్ళు విశాఖన్ ఐఏఎస్ మే 16, 2025లో ఈడీ విచారించింది. ఈ సంవత్సరమే మేలో ఈడీ టాస్మాక్ డైరెక్టర్ ని, టాస్మాక్ ఇన్ఛార్జ్ ఐఏఎస్ ఆఫీసర్ ని ఈడీ పిలిచింది. ఎందుకు పిలిచారు? ఎందుకంటే స్కామ్ జరిగింది కాబట్టి గవర్నమెంట్ షాపుల్లో స్కామ్ జరగదు, గవర్నమెంట్ షాప్స్ లో ఎలా స్కామ్ జరగదు అనేది పిచ్చితనం. అసలు గవర్నమెంట్ షాప్స్ పెట్టిందే స్కామ్ చేసేదానికి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు షాప్స్ లో ఈ స్కామ్స్ లేవు. మీరు ప్రైవేట్ షాప్స్ ఉంటే బయటకు లీక్ అవుతుందని చెప్పి మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టి ఈ స్కామ్ చేసి ఇంత మందిని, ఈ బ్రాండ్లు పెట్టి ఎంత మందిని బలి చేశారనే విషయం మేము అడుగుతా ఉన్నాం. జనగామ జిల్లా పాలకుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి పలు గ్రామాల నుండి 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకొని పార్టీలో చేరారు. ఎంపీటీసీ తాజా మాజీ ఎంపీటీసీ గారిని ఇప్పుడు సాధారణంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి స్వయంగా కాంగ్రెస్ పార్టీ దయాకర్ సమక్షంలో చేరడం జరుగుతూ ఉంది. అలాగే గ్యార సాగరం గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆయన కూడా వేదిక మీద రావాల్సిన ఉద్యమకారుడు సీనియర్ నాయకుడు సాగరం గారు.
అలాగే పూజారి శేఖర్రావు గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ గంటలు కప్పుకొని రావడం జరుగుతూ ఉంది. మంచు కూడా కింద పోతారు, దింపుకోదు కింద అక్కడి. ఓకే, ఇప్పుడు గారు హరిచందర్ గారు, ముఖ్య సీన్ గారు, బాలాజీ గారు సీనియర్ కార్యకర్త, సీనియర్ మన మంచి కార్యకర్త. ఓకే, గారు అధ్యక్షుడు గిరిరాజు రవి గారు జనగాం యూనియన్ కు పిఎస్సిఎస్ డైరెక్టర్, ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్ గా మీరు, మరియు మాజీ రైతు కోఆర్డినేటర్ గారు కుదరమాల నుంచి వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. సంగారెడ్డి జిల్లా గుబ్బ కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లో అగ్ని ప్రమాదం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ అన్నారంలో గుబ్బ కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం లేదు. భారీగా జరిగిన ఆస్తి నష్టం. పూర్తిగా తగిలిపోయిన గోడౌన్. 30 మంది కార్మికులు విధులు నిర్వహిస్తారు. మంటలను చూసి బయటికి పరుగులు తీసిన కార్మికులు. పశువులకు సంబంధించిన టీకాలు, మెడిసిన్ కు సంబంధించిన టీకాలు ఇక్కడ స్టోరేజ్ చేయబడుతుంది. సుమారు 8 అగ్నిమాపక శటకాలతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అన్నార గ్రామం మొత్తం పొగతో కప్పుకుపోయింది. గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. पीछे जाओ। పండి 20 సెకండ్స్ అయిపోయింది. 6 సెకండ్ పాండి ఆగో. చూడండి, మీరే చూడండి ఎంతమంది వస్తుంది చూడండి. నడు నడు నడు, చల్ జావ్ జావ్ జావ్, నడు నడు.
నూతన సమస్యలను ఎదుర్కొనేందుకు వారికి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను తెలియజేసేందుకు మహిళల రక్షణ సమితిని ఏర్పాటు చేసినట్లు సమితి అధ్యక్షులు లంకే ఫకీర్ రాజు మరియు అధ్యక్షురాలు లంకే అనసూయలు తెలిపారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షురాలుగా ఎం లక్ష్మీబాయి, ప్రధాన కార్యదర్శిగా కొల్లబత్తుల దుర్గభవాని, కార్యదర్శులుగా జ్యోతి, శ్రీదేవి, రాజేశ్వరి మరియు మరి సుజాతలను నియమించారు. ట్రెజరర్గా మధ్య అనురాధ మరియు న్యాయ సలహాదారులుగా ప్రవేలికను నియమించారు మరియు సభ్యులుగా సత్యవతి, నాగవేణి మరియు ఇందులను ఎన్నుకున్నారు. తాగ మండలం అంతా తాగుగా మండలంలో 17 గ్రామాలు 17 గ్రామాల నుంచి ఏదో ఒక సమస్య వచ్చింది. ఆవిడ దగ్గరికి వచ్చారు. ఆవిడ దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ ఏం చేస్తారు, అమిత్ షా గారు దృష్టిలో పెడతారు. పెట్టినప్పుడు అమిత్ షా గారు ఏం చేస్తారంటే ఆవిడ ఒక నిర్ణయం తీసుకోవడంతో ఏంటి మొత్తం మా బోర్డు మెంబర్స్ కి తెలియపరచారు. కూర్చొని మనం అందరం తెలియపరిచిన తర్వాత అప్పుడు మనం అందరం కూర్చున్న తర్వాత ఇదిగో వాటి ఈ సమస్య వచ్చింది. ఈ సమస్య మనం ఎలా పరిష్కరించాలి, వాళ్ళకి ఎలా న్యాయం చేయాలని అన్ని సేవలు మనకు తెలియపరుస్తాం. అప్పుడు ఒక తీర్మానం రాసుకుంటాం. మనం ఈ కార్యక్రమం ఏవిడికి ఈ సమస్య వచ్చింది. రామగుండం నియోజకవర్గానికి వచ్చిన బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రరావుకు బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో బుధవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీపీసీ శ్రీమాయి గ్రాండ్ హోటల్లో నూతన రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రరావుకు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ రామచంద్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి రామచంద్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి యం వర్ధిష్మాయుష్మారో ఆజ్యమాయిరాహమానం అగ్రే ధాన్యం ధనమింద్రాయ సోమాః సువర్ణగరిషే దీర్ఘమాయుః అస్యమాసిగోత్రో భోస్యా అర్గసగోత్రో భారతీయ జనతా దేశానికి ఘనత భారతీయ भारत माता की जय बीजेपी जिंदाबाद 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 आंध्र संतक गारी नायकत्व आंध्र संतक गारी नायकत्व बीजेपी जिंदाबाद పైకి పెట్టండి. రాజు ధన్యవాదాలు. ఇప్పుడే కుమార్ గారు సింగరేణి విషయాలు చెప్పారు. వేదిక మీద అందరికీ కూడా నమస్కరిస్తూ ఇక్కడ కింద ఉన్న మీడియా వాళ్ళకు, వివిధ కుల సంఘాలకు, ఇక్కడ విచ్చేసేటువంటి వాళ్ళ ప్రతినిధులందరికీ కూడా పేరు నమస్కరిస్తూ 2 రోజుల నుంచి నా కార్యక్రమం దాదాపు 7 గంటలకు నిన్న మొదలైనటువంటి కార్యక్రమం ఇవాళ దాదాపు 7 గంటలకు పూర్తవుతుంది. అంటే మొత్తం 48 గంటలు ఈ పర్యటన ఉత్తర తెలంగాణలో 3 జిల్లాలు. అది సమాజంలో కొంతవరకు మనం ఒప్పుకోకపోతే కానీ ఏ కులాల వృత్తులు అయితే ఉన్నాయో దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిది అని కూడా నేను భావిస్తాను. ప్రతి ఒక్కరికి, ఒక కులందే కాదు, అందరూ కూడా దాన్ని కాపాడాలి. కులాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది, ఆ వృత్తులను కాపాడాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వం ముందుకు రావాలి. మన దుర్దశం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు ఈ కులాలన్నీ గురించి మాట్లాడాడు. అన్ని మాట్లాడి ఈరోజు దాని పరిస్థితులు చూస్తాను. గొర్రెలు విషయంలో 1000 కోట్ల స్కామ్ అయింది దాంట్లో. ఇప్పుడు వాళ్ళు చెప్తాను మరి ఈ పార్టీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఆ 1000 కోట్ల ఈసారి కోర్టు కేసు డిస్ప్యూట్ అన్నాడు. ఇట్లా చాలా మందికి బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది.
భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు అసలైనటువంటి ఒక బీసీ ఒక సంక్షేమం కోసం, అసలైనటువంటి ఒక ఈ కులాల ఒక వృత్తులని కాపాడడం కోసము ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇన్సూరెన్స్ స్కీమ్స్ మీకు తెలియదు. ఫస్ట్ టైం ఆ ఇన్సూరెన్స్ అన్ని కూడా అందరూ వాడుకోవాలి. మీరు బహుశా రాష్ట్ర ప్రభుత్వం మనకు చెప్పట్లే ఏమేమి స్కీమ్స్ ఉన్నాయని. దీని తర్వాత మన కార్యకర్తలు చెప్తాను. దీని మీద మీరు అవగాహన తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ స్కీమ్స్ మీకు తెలియదు. విశ్వకర్మ ఒకటి యోజన ఉంది. దాంట్లో 11 కులాలు 12 కులాలు తీసుకుని దాంట్లో చాలా మందికి ₹1,00,000 నుంచి 10 లక్షల రూపాయల దాకా దాంట్లో వాళ్ళకు ఒక ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఒక స్వయంగా ఉపాధి కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ రకమైనటువంటి ఉండే మా బీసీ బిడ్డ ఈరోజు భారతదేశ ప్రధాని. ఈరోజు ఆలోచించేస్తాం మనం. నీకు రాజకీయాలు మాట్లాడను, ఎందుకంటే కుల సంఘాలు రకరకాలైన ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే రాజకీయం మాట్లాడకుండా భవిష్యత్తు గురించి మన అందరం కూడా ఏం ఆలోచించాలి ఏంటంటే కదా అది మాత్రం తప్పకుండా మీరు ఆలోచించాలి. మీకు కూడా ఏదైనా సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలంటే ప్రభుత్వానికి మీరు ఇవ్వండి. మా పార్టీ నాయకులకు నేను నరేంద్ర మోదీ గారికి దాన్ని పంపిస్తాం. నరేంద్ర మోదీ గారు చూశారు మీరు చాలా మన్ కీ బాత్లో కూడా ఈ ఒక చిన్న చిన్న కులాల మీద ఎంబీసీల మీద వాళ్ళ మీద మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొంతమంది మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.